తిరుపతిలోని జూ పార్క్ రోడ్లో ఏదైతే గతంలో దేవలోక్ దీనికి సంబంధించి 35 ఎకరాల దాకా ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఇందులో ఆ తర్వాత ఏదైతే ముంతాజ్ హోటల్కి 20 ఎకరాల దాకా కేటాయిస్తూ తీర్మానం చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే ఈ యొక్క ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపడుతున్నటువంటి తరుణంలో అనేక హిందూ సంఘాలంతా కూడా అనేక నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏడీ బిల్డింగ్ వద్ద కూడా సాధువుల ఆధ్వర్యంలో కూడా ఏదైతే నిరసన చేపట్టినటువంటి పరిస్థితి ఇది అనేక రకాలుగా రాజకీయ నేతలు కూడా అనేక విమర్శలు చేసినటువంటి పరిస్థితి యొక్క దైవ చింతన దైవ పాదాల చింతన ఇటువంటి కార్యక్రమం ఏదైతే ముంతాజ్ హోటల్ లాంటి నిర్మాణం చేపట్టడం ఇది ముమ్మాటికి తప్పంటూ కూడా అందరూ వ్యతిరేకించినటువంటి మనం చూస్తున్న హిందూ సంఘ నేతలంతా కూడా ఈ యొక్క సీఎం ఏదైతే ఈ యొక్క ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు భూములు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో ఈ హిందూ సంఘ నేతలంతా కూడా ఈ యొక్క ఏదైతే ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టారో ఆ యొక్క సెంటర్ వీళ్ళంతా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు హిందూ సంఘ నేతలు ఉన్నారు, వీళ్ళని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు యావత్ హిందూ సమాజానికి శుభవార్త చెప్పడం జరిగింది. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో అదేవిధంగా టీటీడీ చైర్మన్ వారు అందరూ కూడా కలిసి ఏదైతే తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో అన్యాయంగా ఏదైతే ముంతాజ్ హోటల్ నిర్మితం అవుతుందో ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్, స్పా సెంటర్ అవన్నీ కూడా రేపు భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ని నిలుపుదల చేస్తామనేసి మొట్టమొదటి పాలక మండలి సమావేశంలోనే టీటీడీ చైర్మన్ గారు చెప్పారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందేమో టూరిజం పాలసీ వల్ల దీన్ని ఆపలేకపోయినారు. స్వామీజీలు, హిందూ సంఘాలు మేము అందరం కూడా కలిసి ఎన్నో పోరాటాలు చేశాము. వాటికి స్పందనగా టీటీడీ చైర్మన్ గారు స్పందించి ఖచ్చితంగా జీవో క్యాన్సిల్ అయిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు తిరుమలకు వచ్చిన వెంటనే అనౌన్స్ చేస్తానని ఆయన మాకు మాట కూడా చెప్పడం జరిగింది. ఆ మాటకి ఈరోజు కట్టుబడి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకుని యావత్ హిందూ సమాజానికి కూడా శుభవార్త చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుమల ప్రక్షాళన చేస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నారనేసి కూడా ఈరోజు నిరూపితమైంది. మనం చూస్తున్న హిందూ సంఘ నేతలంతా కూడా ఏదైతే సీఎం చేసినటువంటి ప్రకటన మీద స్పీట్లు పంచుకుంటూ బాణసంచ పేరుస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు హిందువులు తెలుసుకున్నారు, ఒకసారి చెప్పండి. ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం, అసలు ఊహించినటువంటి పరిణామం. ఇంత పెద్ద దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క మనవడి యొక్క పుట్టినరోజున ఇంతటి శుభవార్త ప్రజలందరికీ ఇవ్వడం కూడా నేను నిజంగా ఆ దేవదేవుని వేడుకుంటున్నా. వారికి వారి కుటుంబ సభ్యులు మొత్తానికి నిండు నూరేళ్ళ అష్టాైశ్వర్యాల ఆరోగ్యాలు ఇవ్వాలని నేను ప్రాధాయపడుతున్నా. ముఖ్యంగా మన చైర్మన్ గారు కూడా గతంలో దీని గురించి పోరాడతామని చెప్పారు. ఈవో గారు అన్నారు ఎన్నో హిందూ సంఘాలు దీని మీద ఉధృతంగా పోరాడాయి. ఈ పోరాట ఫలితం ఈరోజు హిందువులకి కూడా భారతదేశంలో అందులో హిందువులకు రక్షణ ఉంది అని చెబుతూ ఈ దేవుడి యొక్క పాదాల చెంత ఇచ్చినటువంటి ఈ అపవిత్ర కార్యాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నాం, ఈ స్థలం పూర్తిగా టీటీడీకే ఇస్తామని చెప్పడం నిజంగా మాకు ఎంత ఆనందంగా ఉంది. అయ్యా మీకు మేము శిరస్సు వంచి పాదాబంధనాలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది ప్రపంచం మొత్తం హిందువులకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా మీరు నిలబడతారు. ఖచ్చితంగా హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిందూ దేవాలయాలకే ఇప్పించాలని మిమ్మల్ని మరొకసారి మేము ప్రాధాయపడుతున్నాం. జై హో భారత్. ఏదైతే హిందూ సంఘ నేతలంతా కూడా హిందువుల మనోభావాల పట్ల రాష్ట్ర సీఎం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అభినందనీయం అంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి. మొదటగా ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తుంటారు స్వామివారి దర్శనానికి. వెంకటేశ్వర స్వామి కలియుగాన్ని ఇక్కడికి రావడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తుంటారు. అలాంటి నిర్ణయాన్ని ఈరోజు మొదటగా కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఫస్ట్ మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం, శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఊహించిన పరిణామమే. ఈ విధంగా చూస్తే మొత్తం కొండలన్నీ కనిపిస్తాయి. ఇట్లా కొండలు చూస్తే వెంకటేశ్వర స్వామిని చూసినట్టు అనుకుంటారు చాలామంది భక్తులు. అలాంటి చోట ఇక్కడ వేరే మతస్థులకు సంబంధించి ఇక్కడ వాళ్ళ హోటల్స్ కట్టడం, రిసార్ట్స్ కట్టడం, స్పా సెంటర్లు, ఇట్లా రకరకాలుగా దేవుని కిందనే అంటే దేవుని పాదాల చెంత ఇలాంటివి జరగడము స్వామివారే చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఏదైతే వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు దీన్ని నిలుపుదల చేశారు మన ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ బిఆర్ నాయుడు గారి వాళ్ళ చేతుల మీదుగా స్వామివారే ఇటువంటి అన్యమతస్థులకు సంబంధించినటువంటి ఇక్కడ టెంపుల్స్ కట్టడం కానీ ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ ఇవన్నీ వాళ్ళే ఆపిచ్చారనుకుంటున్నాం. చాలా శుభపరిణామము, చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం.
ఒక్కరు కూడా ఏదైతే సీఎం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న 7 కొండలు సాక్షాత్తు ఆ యొక్క కొండల కిందని ఈ భూమి అంతా కూడా ఆ కొండలకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం. అందుకే ప్రతి ఒక్కరు హిందువులు కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఏదైతే ఎటువంటి కొండ కింద ఎంతో స్వామివారి పాదాలు చెందుతున్నటువంటి ఈ ల్యాండ్లో ముంతాజ్ హోటల్ లాంటిది ఏదైతే నిర్మించడం, ఒక స్పా సెంటర్లు కావచ్చు, ఇతర అనేక కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఉంటుంది. అదంతా కూడా హిందుత్వానికి చాలా ప్రతిష్టత తెచ్చే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవడమే మా యొక్క నినాదం అంటూ కూడా గతంలో అనేక హిందూ సంఘాలంతా కూడా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద కూడా గడిచిన నెల రోజులుగా చూస్తున్నాం. అనేక మంది హిందూ సంఘ నేతలంతా కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నది. ఇదంతా కూడా ముంతాజ్ హోటల్ నిర్మాణానికి చేపట్టినటువంటి ప్రాంతం. ఇదంతా కూడా దాదాపు 20 ఎకరాల దాకా ఈ యొక్క హోటల్ నిర్మాణానికి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దేవలోకకి సంబంధించి 10 ఎకరాలు, అదే రకంగా మరొక కన్స్ట్రక్షన్ సంబంధించి 5 ఎకరాలు కేటాయించినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇవాళ నారా దేవాంశ్ బర్త్డే సందర్భంగా తిరుమల పర్యటన వచ్చినటువంటి చంద్రబాబు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రతి ఒక్కరు కూడా హిందూ సంఘ నేతలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే హిందువుల మనోభావాన్ని కాపాడే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ఈ రకంగా అడుగులేసి మాకు ఎంతో ప్రతి ఒక్క హిందువుల మనోభావాల్ని కాపాడే విధంగా వీళ్ళు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క హోటల్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ కూడా గతంలో అటు హిందూ సంఘ నేతలు కావచ్చు, అనేక మంది రాజకీయ నాయకులు కూడా దీన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఇవాళ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.